హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అలాగే మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఉపశమనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇకపోతే రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ అనగా ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది? ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది? ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా ఉపరితల ఆవర్తన ద్రోణులు ఏర్పడే అవకాశం ఉండొచ్చా? ఒకవేళ ఇవి ఏర్పడినట్లయితే వీటి ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు డౌట్స్ ఉన్న కామెంట్‌లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోకి మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి రికమెండ్ చేసేస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఈరోజు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన ఏపీలోని పలుచోట్ల దాదాపుగా 44-45 డిగ్రీల మధ్యలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. సో, సేమ్ మనకు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బట్ మాక్సిమం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయి తెలంగాణ స్టేట్‌లో మాత్రం. ఓకేనా? ఇక రాగల 3 గంటల్లో మన ఏపీలో వచ్చేసి ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయనే అప్డేట్ కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేశారనమాట. సో, మెయిన్‌గా వచ్చేసి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి డిస్టిక్కు ఈ యొక్క 2 డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ హెవీ రైన్ అయితే నమోదు అయ్యే అవకాశం ఉంటుందని రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడతాయని అంటూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక ఈ వర్షాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పడతాయని క్లియర్‌గా తెలుసుకుందాము. ఇక ఈ ఇమేజ్ వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్‌గా మనకు ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరము, కాకినాడ, విజయవాడ, ఈ గుంటూరు, అల్లూరి సీతారామరాజు. సో, ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉంది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించి. అలాగే ఈరోజు రాత్రి లోపల అక్కడక్కడ అకాలంగా వర్షాలు కురుస్తాయన్నమాట ఖచ్చితంగా. ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ. అంతేకాని ఇంక ఏపీలో ఎక్కడా కూడా వర్షాలు లేవు. నార్మల్‌గా మీరిక్కడ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో కూడా చూడొచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వెదర్ మొత్తం కూడా నార్మల్‌గా ఉంటుంది. మబ్బులు కూడా ఏమి కూడా లేవన్నమాట. ఓకేనా? మరొక వైపు తెలంగాణ స్టేట్‌లో కూడా చూసినట్లయితే మీరు ప్రెజెంటు ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఏరియాలు, అలాగే హైదరాబాద్ సంబంధించి నగరం చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించి, మహబూబ్‌నగర్ జిల్లా చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించి అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదవుతూ ఉందన్నమాట. ఓకేనా? సో, ఈరోజు నైట్ మొత్తం కూడా సిచ్యువేషన్ అనేది ఇలాగే ఉంటుంది. ఇకపోతే ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దామండి. ఇది రేపు మార్నింగ్ సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అంటే 23వ తారీఖు తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో. సో, జనరల్‌గా ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో చూసినట్లయితే మన ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఎక్కడా కూడా వర్షం అనేదైతే పడదనమాట. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా ఏ డిస్ట్రిక్ట్‌లో కూడా వర్షాలు ఎటువంటివైతే పడవు. రేపు ఉదయం 7 గంటలు సమయంలో. ఓకేనా? సో, ఇక ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజైతే చూద్దాము. ఇది రేపు మధ్యాహ్నం 2:30, 3 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, అప్పుడు ఏపీలో వచ్చేసి ఎక్కడ కూడా వర్షాలైతే లేవు కానీ, తెలంగాణలో మాత్రము హైదరాబాదు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కొన్ని ఏరియాలో వర్షాలు ఉన్నాయి. మరొక వైపు కర్ణాటక స్టేట్‌లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా వర్షాలు ఎటువంటివైతే ఉన్నాయన్నమాట రేపు మధ్యాహ్నం. ఓకేనా? సో, ఇక ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు సాయంత్రం 4:30
5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అప్పుడు చూడొచ్చండి. ఏపీలో మాత్రము కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడక్కడ లేట్ రైన్ నమోదవుతుంది. దాంతో పాటుగా ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి రాజమహేంద్రవరం నగరం యొక్క సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం పడుతుంది. ఇకపోతే ఏపీలో ఎక్కడా కూడా రెయిన్స్ అయితే లేవన్నమాట. కేవలం ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరము, రాజమహేంద్రవరం ఏరియాలో లైట్ రైన్ ఉంటుంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. అక్కడక్కడ వర్షం పడుతుంది రేపు సాయంత్రంగా. ఇక రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎక్కడా పడవు. మరొక వైపు తెలంగాణలో చూద్దామండి. సో, తెలంగాణలో మోస్ట్లీ మనకు ఈ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని ప్రాంతాలకు ఉన్నాయి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో కొన్ని ప్రాంతాలకు వర్షాలు ఉన్నాయి. దాని తర్వాత ఇటు సైడ్ రామగూడెము సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇలాగా మోస్ట్లీ మనకు తెలంగాణలోనే కొన్ని డిస్ట్రిక్ట్‌లో మాక్సిమం వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయన్నమాట రేపు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు నైట్ 8:30 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడైతే మన ఏపీలో ఏ ప్రాంతంలో కూడా వర్షాలు పడవు. బట్ తెలంగాణలో మాత్రము ఈ విజయపూర్, సోలాపూర్ ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. దాంతోపాటు ఖమ్మం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి దగ్గరలో కూడా కొన్ని ప్రాంతాల్లో లైట్ రైన్ నమోదవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ వరకు మనకు వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో బాగుంది. బట్ మనకు ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఉపశమనంతో పిడుగులతో కూడుకున్నటువంటి అకాల వర్షాలు కూడా సంభవించవచ్చనమాట. సో, అవి అప్పటికప్పుడే వాతావరణంలో మార్పులొచ్చేసి సో, ఈ విధంగా అత్యధికంగా వర్షపాతం నమోదవుతూ ఉంటాయి ఈ ఉపశమనం ప్రభావంతో. ఓకేనా? సో, అందువల్ల మీకు ముందుగా అయితే ప్రెడిక్ట్ చేసి చెప్పలేకపోతున్నాను. మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే నేను మీకు క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అందజేశాను. బట్ ఈ ఉపశమనం ప్రభావంతో, ఉష్ణోగ్రతల ప్రభావంతో హెవీ రెయిన్స్ అక్కడక్కడ ఖచ్చితంగా పడుతూనే ఉంటాయి. ఏ ఒక్క డిస్ట్రిక్ట్‌లో. ఓకేనా? సో, ఇలాగైతే ఉన్నాయి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో, ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతూ ఉన్నాయి? వాతావరణం ఎలా ఉంది అని ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అప్ చేస్తుండండి. మీకు రెగ్యులర్‌గా కూడా వెదర్ రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.